వియత్నాం విషాదం నుంచి బాధిత కుటుంబాలు కోలుకోలేకపోతున్నాయి. కొద్ది నిమిషాల్లో తీరానికి చేరుకుంటారనగా అసలేం జరిగిందో ఎవరికీ అర్థం కాకుండానే సముద్ర గర్భం నుంచి మృత్యువు దూసుకొచ్చింది. 15 మంది భారతీయులను ఆ రాకాసి అలలు మింగేశాయి. ఓవైపు మృతదేహాల కోసం కుటుంబాల రోదనలు, మరోవైపు ఆసుపత్రి బెడ్పై ప్రాణాల కోసం పోరాటాలు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి? చనిపోయిన వారి మృతదేహాలు ఎప్పుడొస్తున్నాయి? చూద్దాం. వియత్నాం బోట్ ప్రమాదం ఏపీలో తీవ్ర విషాదాన్ని నింపిన వేళ బాధితుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. విజయవాడ మొగల్రాజపురంలోని గెల్లి కిషోర్ నివాసానికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర స్వయంగా వెళ్లారు. ప్రమాదంలో మృతి చెందిన గెల్లి జయశ్రీ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారిని ఓదార్చారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం వియత్నాంలో మృత్యువుతో పోరాడుతోన్న గెల్లి కిషోర్ ఆరోగ్య పరిస్థితిపై మంత్రి అక్కడి సహాయకులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కిషోర్ కు వియత్నాంలో మెరుగైన వైద్యం అందుతోందని, ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ భీతావహమైన ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డ మిగిలిన తెలుగు పర్యాటకులు వియత్నాం ఎయిర్లైన్స్ విమానంలో ఇప్పటికే బయలుదేరారు. ఈ రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో వీళ్లంతా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. మరోవైపు మృతి చెందిన గెల్లి జయశ్రీ భౌతిక కాయాన్ని సోమవారం సాయంత్రానికి విజయవాడకు తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళవారం నాటికి జయశ్రీ పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఇప్పటికే ఏపీ మంత్రి నారా లోకేష్ ఇండియన్ ఎంబసీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ఎంబసీతో కూడా మాట్లాడుతూ వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ వాళ్ళని వీలైనంత తొందరగా బాడీస్ని తీసుకురావడానికి, అక్కడ ఉన్న వ్యక్తిని ఎవరైతే హాస్పిటల్లో ఇంజూరీ అయి ఉన్నాడో అతన్ని సేవ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరణించిన 15 మందిలో తమిళనాడుకు చెందిన వారు 10 మంది, కేరళకు చెందిన వారు 2 ఉండగా ఏపీకి చెందిన 3 పర్యాటకులు దుర్మరణం పాలయ్యారు. ఏపీకి చెందిన నల్లాపేట ఆదిశేషయ్య రవితేజ, శ్రీధర్ ముడియం, గెల్లి జయశ్రీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వస్థలాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాల కోసం 3 దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం మరణించిన 15 మంది భౌతిక కాయాల్ని హోచిమిన్ సిటీకి తరలించారు. అక్కడ పేపర్ వర్క్ పూర్తిగా గానీ వీలైనంత త్వరగా మృతదేహాల్ని భారత్ కు తీసుకురావడానికి భారత ఎంబసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రమాదం నుంచి బయటపడ్డ వారిలో ఒక పర్యాటకుడు ఇంకా ఫుక్వాక్ ఆసుపత్రిలోని ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్నాడు. కాగా ఘోర ప్రమాదంపై వియత్నాం ప్రధానమంత్రి లెమిన్ హాంగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిర్లక్ష్యానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తక్షణ విచారణకు ఆదేశించారు. నిజంగా గుండెల్ని పిండేసే ఘటన ఇది. ఆనందంగా గడపడానికని విదేశాలకు వెళ్తే ఇలా శవాలై తిరిగొస్తారని ఆ కుటుంబాలు కలలో కూడా ఊహించి ఉండవు. ప్రస్తుతం హైదరాబాద్ చేరుకోనున్న తెలుగు పర్యాటకుల్ని వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే ఐసీయూలో ఉన్న పర్యాటకుడి ఆరోగ్య పరిస్థితిపైన ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఒక ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ తమ సెల్ ఫోన్ డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాల కోసం వియత్నాంలోని ఫుక్వాక్ లో లగ్జరీ ట్రిప్ ను ఏర్పాటు చేసింది. శనివారం నాడు అక్కడి హ్యాన్మే రట్నోయ్ దీవిని సందర్శించి అందరూ ఎంతో సంతోషంగా స్పీడ్ బోట్ లో తిరుగు ప్రయాణమయ్యారు. కానీ తీరానికి కేవలం 400 మీటర్ల దూరంలో ఉండగా స్పీడ్ బోట్ ఒక్కసారిగా అదుపు తప్పి సముద్రంలో మునిగిపోయింది. బోట్లో ఉన్న 32 మంది భారతీయులు ప్రాణాల కోసం కేకలు వేశారు. స్థానికులు కొంతమందిని కాపాడగలిగారు గానీ అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. 2 మహిళలతో సహా 15 మంది భారతీయులు జలసమాధయ్యారు.